శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క మహాపురుషుడు జన్మిస్తూ ఉంటాడు. ద్వాపర యుగంలో భీష్మాచార్యుల వారు అటువంటి కోవకి చెందినటువంటి వ్యక్తి. ఆచార్య ఆయన పేరులో ఉన్నటువంటిది కాదు. ఆచార్య అని ఎవరికి కలుపుతారు అంటే ధర్మశాస్త్రాన్ని బాగా తెలుసుకుని ఎవరు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటారో, ఎవరు ధర్మాన్ని పాటిస్తారో అటువంటి వారిని ఆచార్య అని సంబోధిస్తారు. ఆచరించి చూపించిన వారు కాబట్టి ఆచార్య. అందుకే భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, శంకరాచార్య, ఆచార్య అన్నది బిరుదునామంగా వస్తుంది. అంతేకాని అది పుట్టుకతోనో బాలసారిలోనో పెట్టిన పేరు అని అనుకోకూడదు. వారు భీష్మాచార్యులు, ధర్మాన్ని ఆచరించి చూపించినటువంటి మహాపురుషుడు. స్వచ్ఛంద మరణం వరంగా ఉన్నటువంటి కారణం చేత ఆయన కోరుకున్నప్పుడు తప్ప మృత్యువు రాదు. అటువంటి స్థాయిని పొందినటువంటి మహానుభావుడు బహు తక్కువ మందిలో భీష్ముడు ఒకరు. అటువంటి భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉండగా ఆయన శరీరంలో ఉన్నటువంటి నిత్తురంతా భూమిలోకి ఇంకిపోయిన తరువాత విశేషమైనటువంటి క్లేశం శరీరానికి ఉండి తీరుతుంది. ఎంత భీష్ముడైనా శరీరానికి బాధ లేకుండా ఎలా ఉంటుంది? అన్నాళ్ల నుంచి కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అంపశయ్య మీద పడి ఉన్నాడు అంటే ఆ నెత్తురంతా ఓడిపోయి అన్ని బాణములు శరీరములో గుచ్చుకుని ఉంటే ఆయన విశేషమైన ఖేదాన్ని పొందుతున్నాడు. అటువంటి సమయంలో కృష్ణ పరమాత్మ ధర్మరాజుని తీసుకుని వచ్చి ధర్మరాజు గారికి కావలసినటువంటి సమస్తమైన ధర్మములను ఉపదేశం చెయ్యమని చెప్పాడు. చెప్తే భీష్ముడు ఒక ప్రశ్న వేశాడు. అసలు ఎవరైనా మాట్లాడాలి అంటే మొట్టమొదట శరీరం సహకరించాలి. నేనా అంపశయ్య మీద పడి ఉన్నాను. చాలా కాలంగా అంపశయ్య మీద ఉన్నటువంటి కారణం చేత నా శరీరంలో ఉన్నటువంటి నెత్తురంతా కారిపోయి భూమిలోకి ఇంకిపోయింది. ఇన్ని బాణములు గుచ్చుకుని ఉన్న కారణం చేత శరీరము విశేషమైన ఖేదాన్ని పొందుతోంది. ప్రాణములు కడంటి ఉన్నాయి. కేవలము అవి నిర్గమించడానికి తగిన సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇటువంటి తరుణంలో స్ఫురణశక్తి పనిచేయడం, విషయము జ్ఞాపకానికి వచ్చినా దానికి సక్రమమైన రీతిలో ఆవిష్కరించడానికి వీలుగా వాక్య నిర్మాణం చెయ్యడం, అవతల వారికి సుబోధకమయ్యేటట్టుగా మాట్లాడడం అంత తేలిక విషయం కాదు. ఇంత క్లేశం నా శరీరం అనుభవిస్తుంటే ఇప్పుడు నన్ను ధర్మరాజు గారికి ధర్మాలన్నీ ప్రబోధం చెయ్యమని కృష్ణ నన్ను అడుగుతున్నావే, నీకన్నా జగద్గురువు లోకంలో ఉంటాడా? నాకు తెలుసు నువ్వు పరిపూర్ణావతారం, అసలు ధర్మాన్ని లోకానికి అందించినటువంటి వాడివే నువ్వు. అటువంటి నువ్వు కురుక్షేత్రంలో భగవద్గీతను ఉపదేశం చేశావు. ఇవాళ ధర్మరాజు గారికి సమస్త ధర్మములను నువ్వు ఉపదేశం చెయ్యగలవు. కానీ నువ్వు ఉపదేశం చేయడం మాని నా చేత ఉపదేశం చేయించడం వెనక ఉన్న మర్మం ఏమిటి? నేను ఎలా చెప్పగలనని అడిగాడు. అడిగితే కృష్ణ పరమాత్మ అంతటి వాడు ఒక మాట అన్నాడు. నీ వంటి మహానుభావుడు, నీ వంటి తాత్వికుడు, నీ వంటి ప్రజ్ఞాశాలి, నీ వంటి అనుభవజ్ఞుడు, నీ వంటి ఆచరణ కలిగినవాడు ఒక్కసారి శరీరాన్ని విడిచిపెట్టేస్తే అది నీకు నష్టం కాదు. నువ్వు శరీరం విడిచిపెట్టిన తరువాత నీ స్వస్థానమును చేరిపోతావు. కానీ నీ నోటి గుండా మాటలు రాకపోతే లోకమునకు ఆచరించవలసినటువంటి విధి విధానములు అందవు. ఈ వంశాన్ని నిలబెట్టడానికి ఎన్ని త్యాగాలు చేశావో, ఎంత ధర్మాన్ని అనుష్ఠించావో, ఏ ధర్మం ప్రాణంగా బ్రతికావో, ఏ ధర్మం కోసం చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టడానికి నిశ్చయించుకున్నావో అటువంటి నీ గుండె లోతుల నుంచి మాటలు రావాలి. అవి 2 పర్వాలుగా వచ్చాయి. ఒకటి శాంతి పర్వం, ఒకటి అనుశాసనిక పర్వం. 2 భీష్ముడే మాట్లాడాడు. అనుశాసనిక పర్వంలో మాట్లాడినప్పుడు
రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ప్రభువు తన చేత పరిపాలింపబడుతున్నటువంటి పాలితులు ఏ విషయమునందు నిష్ట కలిగి ఉండాలో, అలా నిష్ట కలిగి ఉండకపోతే వారిని ఏ స్థాయిలో శిక్షించి సమాజమును రక్షించవలసి ఉంటుందో ప్రభువు ముందు తెలుసుకుని ఉండాలి. కనుక అనుశాసనిక పర్వంగా ధర్మరాజు గారికి రాజు తెలుసుకోవలసిన విషయాలుగా, అనుషంగిక ప్రయోజనంగా ప్రజలందరూ తెలుసుకోవలసిన విషయాలుగా ఉపదేశం చేశాడు. శాంతి పర్వం సర్వులకు సౌలభ్యాన్ని కల్పించేటటువంటిది, ధర్మానుష్ఠానమునందు ఉత్సుకతను పూనికను కల్పించేటటువంటిది. కాబట్టి నువ్వే మాట్లాడాలి. శరీరము సహకరించదన్నావు, అది సత్యం. అంపశయ్య మీద ఉన్నావు, ఇంత నిత్తురు కారిపోయింది, ఇంత క్లేశాన్ని శరీరం పొందుతోంది. ఇటువంటప్పుడు మాట్లాడడం సాధ్యం కాదు. కానీ నీకు నేను విశేషమైన వరాన్ని ఇస్తున్నాను. నువ్వు ఈ ఉపదేశం చేస్తున్నంతసేపు నీ శరీరమునకు ఏ విధమైనటువంటి క్లేశం ఉండదు, స్ఫురణ శక్తి తరగదు. నువ్వు ఎంత గొప్పగా చెప్పాలని అనుకుంటున్నావో దానికి వీలుగా నీ మేధ నీకు ఉపకారం చేస్తుంది. కాబట్టి నువ్వే చెప్పాలి. ఆచార్య స్థానములో ఉన్నటువంటి నీ నోటి వెంట వచ్చినటువంటి మాటలు భవిష్యత్తరములన్నింటికీ కూడా శిరోధార్యములై సమాజ శాంతికి కారణములవుతాయి. కాబట్టి నువ్వే మాట్లాడవలసింది అని అడిగితే కృష్ణ పరమాత్మ యొక్క ఆదేశమును ఔదలదాల్చినటువంటి భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు ఉపదేశం చెయ్యడానికి సిద్ధపడ్డారు. గురు శిష్యుల మధ్య సంవాదం ఎప్పుడూ ప్రశ్నోత్తర రూపంలో నడుస్తుంది. అందుకే వేదముల యొక్క చివరి భాగములైనటువంటి ఉపనిషత్తులు గురు శిష్యుల యొక్క సంవాద రూపంగా ఉంటాయి. ధర్మరాజు గారు ప్రశ్న వేస్తున్నాడు, భీష్మాచార్యుల వారు జవాబు చెప్తున్నప్పుడు భీష్మాచార్యుల వారిని ధర్మరాజు గారు ఒక ప్రశ్న వేశాడు. అసలు లక్ష్మీదేవి ఏ ఏ స్థానముల యందు ఉంటుంది? ఒకరి యందు లక్ష్మి నిలబడాలి అంటే, ఒకరిని లక్ష్మి అనుగ్రహించాలి అంటే ఏ కారణముల చేత అనుగ్రహిస్తుంది? ఈయన లక్ష్మీవంతుడు, ఈయన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమునకు పరిపూర్ణముగా పాత్రుడైనవాడు అని ఏ విధంగా తెలుసుకోవచ్చు? కాబట్టి లక్ష్మి నివసించేటటువంటి స్థానములు ఏవై ఉంటాయో నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు భీష్మాచార్యుల వారు జవాబు చెప్పడం ప్రారంభం చేశాడు. ఇదే ప్రశ్న లోకహితం కోసం ఒకప్పుడు రుక్మిణీదేవి ఆదిలక్ష్మిని అడిగింది. యథార్థమునకు రుక్మిణీదేవి ఎవరు? ఆమెయే ఆదిలక్ష్మి యొక్క స్వరూపం. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతనగారు భాగవతం దశమస్కంధంలో. ఆ లక్ష్మీదేవియే రుక్మిణిగా వస్తుంది. ఆమె నిత్యానపాయిని. భగవంతుడు ఏ అవతారం తీసుకున్నా ఆయన్ని విడిచిపెట్టకుండా అనుగమిస్తుంది కాబట్టి ఆవిడికి నిత్యానపాయని అని పేరు. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. ఆయన రాముడిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది, ఆయన కృష్ణుడిగా వస్తే ఆమె రుక్మిణీదేవిగా వస్తుంది. ఆయనని విడిచి ఆమె ఉండదు కనుకనే ఆమెకు నిత్యానపాయిని అని పేరు. అటువంటి లక్ష్మి రుక్మిణీదేవి చేత ప్రశ్నింపబడడం ఏమిటి అంటే, ఒక్కొక్కసారి లోకహితం కోసం ఒకే పరమాత్మ రెండు రూపములను ధరించి ఒకటికి ఒకటి ఎదురుపడతాయి. అదొక మంగళప్రదమైనటువంటి సన్నివేశం, అదొక అద్భుతమైన భగవంతుని లీల. ఇవాళ వెంకటాచలంలో ఒకే విష్ణువు వెంకటేశ్వరుడుగా ఆదివరాహస్వామిగా లేడు. ఒకే విష్ణువు శ్రీరామాయణం బాలకాండలో పరశురాముడిగా శ్రీరాముడిగా లేడు. అదే పరమాత్మ శివుడిగా కేశవుడిగా లోకంలో దర్శనం ఇవ్వట్లేదు. ఒక పరమాత్మ రెండుగా కనపడడం ఎటువంటిది అంటే, ఒక దీపపు ప్రమిదలో రెండు ఒత్తులు రెండు జ్యోతులుగా వెలగడం వంటిది. తత్వతః రెండు ఒత్తులు వెలుగుతున్నప్పుడు రెండు జ్యోతులు ఒకటే అయినా రెండు దీపశిఖలుగా దర్శనమిచ్చినట్టు ఒకే పరమాత్మ రెండు రూపములుగా దర్శనమిచ్చి ఒకదానికొకటి తారసపడినటువంటి పరమాద్భుతమైన సంఘటనలు వాంగ్మయంలో కనపడతాయి. అయినప్పుడు లోకహితం కోసం లోకం తెలుసుకోవాలి కాబట్టి ఒకప్పుడు రుక్మిణీదేవిని లక్ష్మీదేవిని ప్రశ్నించింది.
లక్ష్మీదేవి తాను ఎక్కడ ఉంటుందో తానే జవాబు చెప్పింది. ఆ గ్రంథము వేరు, గ్రంథ రచయిత వేరుగా ఉండరు. ఓ పుస్తకాన్ని వ్రాసినవాడు వేరు, ఆ పుస్తకంలో ఉన్న కథ వేరైందనుకోండి, అది ఇతిహాసము కాదు, కాల్పనిక వాంగ్మయము, కల్పింపబడిన కథ. కానీ శ్రీరామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి రామాయణంలో అంతర్భాగం. అప్పుడు పాత్రలు అనరు, వ్యక్తులు అంటారు. పాత్ర అంటే కల్పింపబడినది, వ్యక్తి అంటే యథార్థముగా జరిగిన సంఘటన. భారతము యథార్థముగా జరిగినటువంటి సంఘటనల సమాహార స్వరూపం, అందుకే ఇతిహాసము. భారతాన్ని రచించినటువంటి వ్యాసుడు భారతంలో అంతర్భాగం, భాగవతాన్ని రచించిన వ్యాసుడు భాగవతంలో అంతర్భాగం, రామాయణాన్ని రచించిన వాల్మీకి రామాయణంలో అంతర్భాగం. అంతేకాని కావ్యకర్త అయినటువంటి వాల్మీకి వేరు, వాల్మీకి చేత రచింపబడిన రామాయణము వేరు కాదు. అందులో ఆయన అంతర్భాగమై ఉంటాడు. అందుకే వ్యక్తులు అంటారు తప్ప పాత్రలు అని పిలవరు. అయినప్పుడు ఆయన భీష్మాచార్యుల వారు మాట్లాడుతున్నప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ప్రశ్న చేసి ఆ లక్ష్మీదేవి చెప్పినటువంటి జవాబులను ఉటంకించి మాట్లాడుతున్నారు అంటే భీష్మాచార్యుల వారికి ఉన్నటువంటి సమగ్ర పరిజ్ఞానం ఎంతటిదో మనకు అర్థమవుతుంది. అందుకని మహానుభావుడు ఆచార్య స్థానాన్ని పొంది కృష్ణ పరమాత్మ చేత ఆదేశింపబడి లోకహితం కోసమని జవాబు చెప్పడం మొదలుపెట్టాడు. నిత్యసత్యులు, శౌచనిరతులు, గురుభక్తులు, అప్రమత్తులు, దక్షులు, అమలమతులు, సత్కర్మ పరులు, విజ్ఞానము, తపము, దానము, బ్రహ్మచర్యము, శమము కలుగువారలు ప్రీతినా వసించు నిక్కలు, క్రూరుల, నాస్తికుల, కృతఘ్నుల, కుబుద్ధుల వర్జింతు, ఎంగిలి వర్జించి ఇలుపాడి ఉండు కాంతలందు వసింతు, వల్లభ ప్రతికూల నిష్ఠురాత్మ అన్యమందిరగామిని అయిన మానిని తొడరుదు, పద్మినీ తరుషండ పుష్పవాటములయందు నిల్తూ అని లక్ష్మీదేవి జవాబు చెప్పింది. యథార్థమునకు లక్ష్మీదేవి జవాబు చెప్పినప్పుడు ఇన్ని పూజలు చేస్తే నేను ఉంటాననో, ఇన్ని వ్రతాలు చేస్తే నేను ఉంటాననో ఆమె చెప్పలేదు. సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైనటువంటి విశేషం అక్కడ ఉంటుంది. మనిషి నడవడిని ప్రధానంగా తీసుకుంటాడు భగవంతుడు. అందుకే ఆచారము అన్న పేరు వచ్చింది. ఆచారము, సదాచారము, దురాచారము ఇటువంటి పేర్లు రావడానికి కారణం ఏమిటంటే నీకు ఎంత తెలుసు అన్నదానికన్నా నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అన్నదానికే భగవంతుడు పెద్దపీట వేస్తాడు. యద్యత్ ఆచరతి శ్రేష్ఠ అంటాడు గీతాచార్యుడు. శ్రేష్ఠుడైన వాడు ఎట్లా ప్రవర్తిస్తాడో అది ధర్మమునకు ఒక ప్రమాణమై ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి జవాబు చెప్పినప్పుడు కూడా ఏం చెప్పింది అంటే మనిషి యొక్క నడవడిని ప్రధానం చేసి ప్రీతినావసించు నిక్కలు, నేను పరమప్రీతితో అటువంటి వారి దగ్గర ఉంటాను. అయితే మీరు బాహ్యంలో చూసినప్పుడు అసత్యాలు పలికేటటువంటి వారు, అధర్మపరాయణులైనటువంటి వారు, అన్యాయాలు చేసేటటువంటి వారు, ఆక్రోశంతో జీవించేటటువంటి వారు, పరహింస చేసేటటువంటి వారు చాలా గొప్ప ఐశ్వర్యాన్ని పొందిన వారిగా మనకి కనపడవచ్చు. కానీ యథార్థమునకు అది లక్ష్మీ సంపన్నత కాదు అని లక్ష్మీదేవి చెప్పింది. నిజమైన లక్ష్మి ఏది అంటే మనశ్శాంతి. ఏ ఇంట కిలకిల కిలకిల నవ్వుకుంటారో, ఏ ఇంటిలో ఉన్న సభ్యులందరూ పరమ సంతోషంగా ఉంటారో, ఏ ఇంటిలో ఉన్నవాడు రాత్రి నిద్రపట్టక దిగులు పొందవలసిన అవసరాన్ని పొందడో, ఎవడికి తిన్నది జీర్ణమవుతోందో, ఎవరు నేనే తప్పు చేశానని నేను బెంగ పెట్టుకోవాలి అని తనని తాను పరిశీలించుకొని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా బ్రతకగలడో, నా గురించి తప్పుగా మాట్లాడడానికి ఏముంటుంది అని తనని తాను నిరంతరము పరిశీలించుకొని తన జీవితాన్ని అసిధారావ్రతంగా తీర్చిదిద్దుకోగలడో అటువంటి వాడు యథార్థమైనటువంటి లక్ష్మీ సంపన్నుడు. అందుకే ఆమె మొదటి మాట ఏది చెప్పింది అంటే నిత్య సత్యులైన వారిని నేను ప్రీతినావసించు నిక్కలు. వాడు నన్ను అడగడు, లక్ష్మీ నన్ను అనుగ్రహించు అని వాడు అడగక్కర్లేదు.
నేను పరమప్రీతితో అటువంటి వ్యక్తి ఎక్కడుంటాడో అక్కడ ఉంటాను. ఎవరు? నిత్య సత్యుడు, ఎప్పుడూ సత్యమును పలికేవాడు. అయితే భీష్మాచార్యుల వంటి మహానుభావుడు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. సత్యము అన్న మాటకు అర్థం సత్యమును పలుకుట అంటే నిజమును పలుకుట అని. భగవంతుడు 84 లక్షల జీవరాశులలో ఒక్క మనుష్యునకు తప్ప స్వరపేటిక ఇక ఏ ప్రాణికి పెట్టలేదు. ఒక్క మనుష్యునకే స్వరపేటిక పెట్టాడు. స్వరపేటిక ఉంది కాబట్టి మాట్లాడగలడు. మాట్లాడగలిగిన శక్తిని ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఆ మాట ఎలా ఉండాలో కూడా భగవంతుడు అనేకమైన నియమములను విధించాడు. మాట మాట్లాడేటప్పుడు ఈ నియమములకు లోబడి ఉండాలి. సత్యం బ్రూయాత్, మొట్టమొదటిది నిజమే మాట్లాడు. ప్రియం బ్రూయాత్, సత్యం మాట్లాడుతున్నాను కదా అని కఠినంగా మాట్లాడకు. ప్రియం బ్రూయాత్, ప్రియంగా మాట్లాడు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. అలాగని ప్రియంగా మాట్లాడాలి కదా అని చెప్పి అసత్యాన్ని మాట్లాడకు. సత్యమే మాట్లాడు, కానీ ప్రియంగా మాట్లాడు. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. వ్యక్తి ఏ కారణము చేత కూడా సమాజ హితమునకు భంగకరమైనటువంటి రీతిలో ప్రవర్తించడానికి వీల్లేదు. అది ధర్మం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. సత్యనిష్ఠులు అన్న మాటకు అర్థం ఏమిటంటే వేరొకరి ప్రాణం పోయే నిజాన్ని మాత్రం నువ్వు చెప్పకూడదు. ఎందుకని అంటే ఎప్పుడూ కూడా వేరొకరికి ప్రాణం పోసింది మనం కాదు. వారి ప్రాణమును తీసేటటువంటి అధికారం మనకి లేదు. ఒకవేళ వేరొక వ్యక్తి మరణించాలి అని శాసనం చెయ్యవలసి వస్తే, అటువంటి తీర్పు చెప్పవలసి వస్తే ఆ అధికారము ఆ రోజులలో ఎవరికి ఉన్నది అంటే తానే న్యాయమూర్తి కూడా అయినటువంటి ప్రభువుకి మాత్రమే ఉంటుంది. ప్రభువు ఈ వ్యక్తి ఇక జీవించడానికి వీలు లేదు, ఇతనిని మృత్యువు పాలు చెయ్యండి అని శిక్ష వేసిన ఆయనకు మాత్రమే ఆ అధికారం ఉన్నది. ఆయన చేసినది ధర్మం. ఎవరు ఏది చెయ్యాలో అది చెయ్యాలి. అన్నిటికన్నా చాలా గొప్పది ఏది అంటే నేను నిజం మాట్లాడాను కదా అని పక్కవాడి ప్రాణం పోయే నిజాన్ని మాత్రం నువ్వు చెప్పకపోయినా వచ్చిన నష్టమేం లేదు. అది అవసరమైనప్పుడు చెప్పవలసి వచ్చినప్పుడు చెప్పి తీర్పు చెప్పవలసిన వాడు చెప్పాలి తప్ప సత్యం చెప్పే అవకాశం ఇన్నాళ్ళకి నాకు వచ్చింది కదా అని అవతల వాడి ప్రాణం పోయినా పర్వాలేదని సత్యం చెప్పి ఒకడి ప్రాణం పోవడానికి నువ్వు కారణం మాత్రం కాకూడదు. అది ధర్మసూక్ష్మం. అందుకే శ్రీరామాయణం సుందరకాండలో సీతమ్మ ఆ శింశుపావనంలో కూర్చుని ఉండగా స్వామి హనుమ వచ్చి ఆమెతో మాట్లాడారు. ఆమెకి తెలుసు వచ్చిన వారు హనుమ అని. అప్పటికే రామ ముద్రికను కూడా ఆయన ఇచ్చారు. ఆ తర్వాత ఆయన అశోకవన భంజనం చేశారు. అప్పటి వరకు చూస్తున్నారు రాక్షస స్త్రీలు, ఏదో ఒక కోతి పిల్ల పైనుంచి కిచకిచలాడుతోంది అని. చిన్న రూపంతో ఉన్నారు. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం చకమాత్రం బభూవా అద్భుత దర్శన అంటారు మహర్షి. పిల్లంత రూపంతో ఉన్నారు. కాబట్టి ఆమెకి తెలిసి ఉంటుంది అని రాక్షస స్త్రీలు పరుగున వచ్చి సీతమ్మని అడిగారు. ఇంతకుముందు శింశుపావృక్షం కొమ్మలలో కూర్చుని నీతో మాట్లాడింది, కిందకి దిగొచ్చి నీకు అంజలి ఘటించింది, నువ్వు కూడా ఏదో మాట్లాడావు, ఆ కోతి ఎవరో నీకు తెలిసి ఉండాలి, ఎవరా కోతి అని అడిగారు. అడిగితే సీతమ్మ తడువుకోకుండా అంది, యూయమేనాభిజానాతి యూయం వద్వా కరిష్యతి అహిరీవహ్యహే పాదాన్ విజానాతి న సంశయ. ఇది లంక. కామరూపంలో తిరగడం మీకు అలవాటు. ఉన్న రూపంలో మీరు ఉండరు, రకరకాల రూపాలు పొందుతారు. ఆ కోతి రూపంలో వచ్చిన వాడెవరో నాకేం తెలుస్తుంది? పాము పాకుతోంది, పాము కదులుతోంది అంటే పాము కాళ్ళున్నాయా అని అడిగితే పాములకే తెలియాలి తప్ప ఇతరులకు ఎలా తెలుస్తుంది? అహిరీవహ్యహి పాదాన్ విజానాతి న సంశయ. ఒక రూపంతో ఉండకుండా అనేక రూపాలు పొందే మీకు తెలియాలి తప్ప వచ్చిన కోతెవరో నాకెలా తెలుస్తుంది? నాకు తెలియదని. అంటే రామాయణ పూర్వాపర విమర్శయందు ఒక మాట అన్నారు. తనని ఆశ్రయించినవాడు, తన మీద భక్తితో 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చినవాడు, తన హితం కోసం తన క్షేమం కోసం రామముద్రికని ఇచ్చినవాడు, రావణాసురుడితో మాట్లాడడానికి అశోకవన భంజనం కన్నా వేరొక మార్గం లేదు. సామమునకు దానమునకు భేదమునకు లొంగడు, దండోపాయం ఒక్కటే మార్గము.
అటువంటి వాడి ఉనికి చెబితే ఏ కారణం చేతనైనా ఆయన ప్రాణములకు ప్రమాదం ఏర్పడితే అప్పుడు ఆమె చాలా పెద్ద తప్పు చేసినదవుతుంది. ఇప్పుడు ఆయన చేసిన పనికి ఆయన రావణుడితో మాట్లాడతాడో, రావణుడి చేత శిక్షింపబడతాడో ఈశ్వరుడు నిర్ణయం చెయ్యాలి. ప్రాణిహితము కొరకు మాట్లాడినది తానొక నిజం చెప్పి తన అధికార పరిధిలో లేని వేరొకరి మరణమునకు తాను కారణము కాకుండా ఉండేటట్టుగా నిలబడగలగడం పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడం కనుక ఆమె పలికినది సత్యమే అవుతుంది అన్నారు. చోట ఒక పర్ణశాలలో కూర్చున్నాడు. ఆయనకి ఒక కారణం చేత అప్పుడే సరస్వతీ కటాక్షం లభించింది. ఇంతలో ఎవరో ఒక అడవి పంది మీద చాలా భయంకరమైన బాణప్రయోగం చేశాడు. ఆ బాణం దాని మర్మస్థానంలో గుచ్చుకుంది. అది పరివేదన చెంది ప్రాణములను రక్షించుకోవాలి, ఎలాగో అలా బ్రతకాలి. అది మనిషి కావచ్చు, ఏ ప్రాణైనా కావచ్చు. బ్రతకాలన్న కోరిక ఏ ప్రాణికి మాత్రం ఉండదు. అది ఇక్కడ ముని ఉన్నాడా, దాక్కోవచ్చా, ఇవన్నీ తెలుసుకోగలిగిన విజ్ఞత కలిగిన ప్రాణి కాదు. అప్పటికి దానికి అలా అనిపించింది. ఆ పర్ణశాలలోకి దూసుకొచ్చి ఆ తడిక దాటి వెనక ఉన్న పొదల మాటున దాక్కుంది. అంతకన్నా పరిగెత్తగలిగిన స్థితి దానికి అప్పుడు లేదు. దాని మీద బాణప్రయోగం చేసిన వ్యక్తి వచ్చాడు. వచ్చి ముని కనపడ్డాడు. ఏమయ్యా, నేను బాణం వేశాను ఒక పంది మీద, అది నెత్తురోడుతూ ఇటు పరిగెత్తుకొచ్చింది, ఆ పంది ఎటు వెళ్ళిందో నువ్వు చూశావా అని అడిగాడు. అడిగితే ఆ ముని అన్నాడు లేచి, యాపశ్యతి నసాబ్రూతే యాబ్రూతే సానపశ్యతి అహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్చతి పునః పునః అన్నాడు. ఏమయ్యా, నువ్వు నన్ను అడుగుతున్నావు, కానీ పంది నిజంగా వెళ్ళిందో వెళ్ళలేదో చూసింది మాట్లాడదు, వెళ్ళిందో లేదో చెప్పినది చూడలేదు, కాబట్టి నన్ను ఎందుకు అడుగుతావు? ఇంకొక ప్రాణిని వెతుక్కో ఆహారానికి అన్నాడు. ఏది చూసింది? పంది వెళ్ళిందని కళ్ళు చూసాయి. చూసిన కళ్ళు మాట్లాడవు. ఏది మాట్లాడాలి? నోరు మాట్లాడాలి. మాట్లాడుతున్న నోరు చూడలేదు. సాక్ష్యానికి ఎలా సరిపోతుంది? సరిపోదు. కాబట్టి నేను చెప్పడం ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి నువ్వు వేరొక ప్రాణిని చూసుకో అన్నాడు. ఆయనకి అది అయోమయంగా అనిపించిన అప్పటికి పంది ఇటు రాలేదేమోనని వెళ్ళిపోయాడు. పంది రక్షింపబడింది. ఉతజ్జుడు అబద్ధం చెప్పాడా అంటే ప్రాణి రక్షణ కొరకు ఆర్తితో ప్రాణములను కాపాడుకోవాలని పరిగెత్తుకొచ్చిన వాడి ప్రాణాన్ని ముందు కాపాడడం కోసం ప్రయత్నం చేస్తే అది దోషము కింద అధర్మము కింద స్వీకరించలేదు. అది నిర్ణయం చెయ్యవలసినటువంటిది ఎవరు అంటే కేవలము ప్రభువు. పూర్వం ప్రభువే పూర్తి స్థాయిలో న్యాయమూర్తి. అందుకే తీర్పు ప్రభువు చెప్పేవాడు. కాబట్టి అది ప్రభువు చూడవలసిన విషయం. ప్రభువు నిర్ణయించవలసిన విషయాల్లో అత్యంత కీలకమైనది ఏది అంటే ఒకరు ప్రాణములతో ఉండాలా ఉండకూడదా అన్నది. అంత కీలకమైన విషయాన్ని తన చేతిలోకి తీసుకుని కేవలము నేను నిజం చెప్పాను అన్న ఒక్క మాటని అడ్డు పెట్టుకుని ఒక ప్రాణి మరణమునకు తాను కారణం కావడం మాత్రం శాస్త్రం అంగీకరించదు. ఇది ప్రభువుగా నువ్వు తెలుసుకోవాలి. సత్యవాక్యం అంటే ఏమిటో ప్రజలు తెలుసుకోవాలి. లేకపోతే సత్యం అన్న మాట భ్రష్టమవుతుంది. ఇది తెలుసుకుని ప్రవర్తించడం ప్రజలకి, ఇది తెలుసుకుని అన్వయం చెయ్యడం ప్రభువుకి అలవాటైతే ఆ రాజ్యము లక్ష్మీ కటాక్షములకు పాత్రమవు. కాబట్టి నిత్య సత్యులు. అందుకు రాముడు అంటాడు అయోధ్యకాండలో, సత్యమేవీశ్వరోలోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. సత్యమే సమస్త ఐశ్వర్యములకు కారణము. అందుకే 84 లక్షల జీవరాశులలో భగవంతుడు ఎవ్వరికీ ఇవ్వనటువంటి స్వరపీఠిక నాకు మాత్రమే ఇచ్చాడు. నాకు అంటే మనుష్య ప్రాణికి ఇచ్చాడు. ఆ మనుష్యులలో కూడా కొంతమందికి మాత్రమే స్వరపేటికనిచ్చాడు. దానితో పాటు బుద్ధినిచ్చాడు, శాస్త్రాన్నిచ్చాడు, గురువునిచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ వాక్కుని ఇష్టమొచ్చినట్టు వాడడం కాకుండా, వాక్కు అగ్నితో సమానం అంటుంది వేదం. అగ్నిని ఎక్కడ పడితే అక్కడ నీ ఇష్టం వచ్చినట్టు వెలిగించవు కదా. ఒక దీపాన్ని వెలిగించడానికి అగ్గిపుల్ల వాడినా అక్కడ ఒక దుప్పటి ఉంది అంటే, పల్చటి బట్ట ఉంది అంటే చటుక్కున అగ్గిపుల్ల అందులో వెయ్యవు కదా. మంట వస్తుందేమో అని జాగ్రత్త పడతావు.
బాగా నిధనమైపోయింది, అగ్నిరహితమైంది అన్న తర్వాతనే పుల్లని కింద పడేసినట్టు నువ్వు ఏ మాట మాట్లాడడానికి ప్రయత్నం చేసినా ఆ మాట వలన సమాజమునకు హితము మాత్రమే కలుగుతుందన్న విషయాన్ని రూఢము చేసుకుని మాట్లాడాలి తప్ప భగవంతుడు వాక్కునిచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటే అది చివరికి ఆత్మ విఘాతమునకు కారణమవుతుంది. నేను పెట్టుకున్నటువంటి దూరవాణియే కదా, నేను ఎలా మాట్లాడితే మాత్రం ఎవరికి తెలుస్తుందని విదేశాలలో ఉన్న నా బంధువులందరితో మాట్లాడి ఎవరు సాక్ష్యం వచ్చారులే అనుకుంటే నెలైపోయిన తర్వాత నేను కట్టవలసినటువంటి సొమ్ముకి సంబంధించిన పత్రాన్ని పంపించినప్పుడు ఆ తంతి శాఖవారు నువ్వు ప్రతిరోజు ఏ తేదీనాడు ఎన్ని గంటల ఎన్ని నిమిషాలు ఏ సమయంలో ఎవరితో మాట్లాడావో చూపించి ఇదిగో ఇందుకు నువ్వు ఇంత ద్రవ్యం కట్టాలని చెప్పగలుగుతున్నారు కదా, ఎదురుగుండా ప్రతి ఇంట్లో కూర్చుని చూస్తున్నారా? మనం పెట్టుకున్న సాంకేతిక వ్యవస్థలోనే మనం దూరవాణిలో మాట్లాడినప్పుడు ఎవరితో ఎంతసేపు మాట్లాడామో లెక్క కట్టి దానికి కావలసిన ద్రవ్యాన్ని తీసుకోగలిగిన స్థితి ఉన్నప్పుడు స్వరపేటికని ఇచ్చిన పరమేశ్వరుడు ఎవరు దానిని ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకోలేదంత అమాయకుడా? ఆయన తెలుసుకోగలడు. అందుకే వాక్కుని సద్వినియోగం చేసుకునే ముందు అసలు మనం ఆ వాక్కుని పొంది ఎంత ధన్యాత్ములం, మనం ఆ వాక్కు ద్వారా ఎంత గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చగలం. కాబట్టి వాక్కుకి ఎక్కడ నుండి సంస్కృతి ఏర్పడుతుంది అంటే శాస్త్రమును చదువుకోవడం వల్ల, గురువుని సేవించడం వల్ల ఆ పటుత్వం ఏర్పడుతుంది. వాక్కు ఇతరుల యొక్క అజ్ఞాన దాహకత్వమునకు కారణం కావాలి తప్ప వాక్కు ఇతరుల యందు అశాంతి కలగడానికి, ఇతరుల మనసు బాధపడడానికి, ప్రాణిహింసకు, తన పరిధి తాను దాటడానికి, సమాజమునందు అశాంతికి కారణమవడానికి, తన స్వరపీఠికని వాడడానికి వీలు లేదు. అలా కఠినంగా మాట్లాడడానికి అధికారమున్నవాడు రాజొక్కడే. అలా మాట్లాడడానికి అధికారం ఉన్నవాడు న్యాయమూర్తి ఒక్కడే. పూర్వాపర విచారణ చేసి నీది ఈ దోషమని నిర్ణయించి చెప్పడానికి అధికారము కొందరిదే తప్ప వాక్కుని దుర్వినియోగం చేసి నిర్ణయం చేసి చెప్పడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. నీ పరిధి నువ్వు దాటకూడదు. అది ధర్మ సూక్ష్మము. అందుకే నిత్య సత్యులు. శౌచము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ శరీర నిర్మాణమునందు భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని చూపించాడు. అందుకే విశ్వకర్మ మనుస్త్వష్ట స్తవిష్ట స్థవిరోధ్రువ అని కీర్తింపబడ్డాడు. భాగవతంలో ఈ శరీర నిర్మాణం గురించి చెప్తారు. ఒకే ఆత్మ సుఖదుఖములన్న రెండు ఫలములు అనుభవించడానికి సత్వరజస్తమో గుణములనేటటువంటి 3 గుణములతో ధర్మార్థ కామమోక్షములనేటటువంటి 4 పురుషార్థముల సాధన కొరకు శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలతో 5 జ్ఞానేంద్రియములు మనస్సు అనబడేటటువంటి 6 సంఘాతమై చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థముల చేత కప్పబడి 2 కాళ్ళు, 2 చేతులు, 4, 5 శిరస్సు, 6 కంఠము, 7 ఉదరము, 8 హృదయమనబడేటటువంటి 8 అంగప్రత్యంగముల యొక్క కలయికతో 9 రంధ్రములతో కూడుకున్నదై 2 కన్ను రంధ్రాలు, 2 ముక్కు రంధ్రాలు, 2 చెవి రంధ్రాలు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9 రంధ్రములు కలిగినటువంటి ఈ తోలు తిత్తిలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులు ఒక్క ఊపిరిని పీలిస్తే 10గా విడివడి శరీర వ్యాపారాన్నంతటినీ నిర్వహించేటటువంటి పరమాద్భుతమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసినవాడు ఆయన. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది సీతమ్మ. నీకు ఎన్ని తెలిస్తే ఆవిడకి కావాలి? నువ్వు ఆచరించినది ఏముంది నాకు చెప్పు. 10 తలలు ఉండి ఆచరించడం చేత కాకపోతే పడిపోయాయంతే. ఒక్క తల ఉన్నవాడు ధర్మాన్ని ఆచరించినప్పుడు 10 తలలు తెగ నరకగలిగాడు. ఆచరణ గొప్పది. అందుకే ఆచరణకే ధర్మము అని పేరు. తెలుసుకోవడం ధర్మం కాదు, తెలియడం ఆచరించడం కోసం. ఆచరించడానికి పూర్వాంగం తెలుసుకోవడం. ముందుకు వెళ్ళడం ఎంత అవసరమో అవసరమైనప్పుడు నిగ్రహాన్ని పాటించగలగడం అంత అవసరం. అందరికీ ఒకే రకమైన మనస్థితి ఉండదు. ఒక్కొక్కడు తొందరగా ప్రేరణ పొందుతాడు. కొందరికి కొన్ని బలహీనతలు ఉంటాయి.
ఆ ప్రేరణ పొంది ఆ ప్రేరణ చేత ధర్మమును తప్పు పని చేస్తాడు. అది అందకుండా చూసి అందరి ప్రజల యొక్క క్షేమాన్ని అపేక్షించి వ్యవస్థని నిలబెట్టడం ప్రభువు యొక్క ధర్మం. ఒకవేళ ప్రభుధర్మము విఫలమైతే స్వయం కట్టడి చేత నిగ్రహాన్ని పాటించి తాను జాగ్రత్తగా ఉండడం వ్యక్తికి ఉండవలసిన లక్షణం. ఇది లేకుండా నేను పూజ చేశాను అంటే లక్ష్మీ కటాక్షం ఉంటుందని ఎలా చెప్తానన్నాడు భీష్ముడు. కాబట్టి అంతఃశౌచము అంటే నీ కన్నులతో ఏది చూడాలన్న దాని విషయంలో నీకు ఒక స్పష్టమైన అభిప్రాయం ఉండాలి. ఇది నేను చూడకూడదు. ఒకసారి చూసిన తరువాత అది నాకు ఎన్ని మాటలైనా జ్ఞాపకం రావచ్చు, ఎప్పుడైనా జ్ఞాపకం రావచ్చు, ఏ బలహీన క్షణంలోనైనా అది నన్ను ఉన్మత్తుణ్ణి చెయ్యవచ్చు, నా చేత చేయించరాని అపరాధమును చేయించవచ్చు. కాబట్టి నాకంతటి మనోనిగ్రహం లేనప్పుడు అసలు చూడకూడనివి నేను చూడనని చూడకుండా ఉండగలిగిన ప్రజ్ఞ నీకుండాలి. లేకుండా ఉంది కదా అని కంటికన్నంగుండా తీసుకున్నవి మనసుని ప్రభావితం చేస్తాయి. భద్రం కర్ణీభి శృణుయామ దేవా అంటుంది వేదం. సభాస్వరూపం గురించి శిశుపాలుడు ప్రశ్న చేశాడు. వాడు చెడ్డవాడు కావచ్చు, కానీ అద్భుతమైన ప్రశ్న వేశాడు. అసలు సభాస్వరూపం ఏమి అన్నాడు. అందుకనే లోకంలో లేనిది మహాభారతంలో ఉండదు, మహాభారతంలో ఉన్నది లోకంలో లేకపోవడం ఉండదు అన్నాడు వ్యాసుడు. నిగ్రహాన్ని పాటించడం, పొయ్యకూడనివి పొయ్యకుండా ఉండడం, కంటితో చూడకూడనివి చూడకుండా ఉండగలగడం వ్యక్తి ధర్మం. ఎన్నో ప్రాయముల వారు సమాజంలో ఉంటారు కాబట్టి అందరికీ అన్నీ అందుబాటులో ఉండకుండా చూడడం ప్రభుధర్మం. బాహ్యాభ్యంతర శౌచములు ఎప్పుడు ఉంటాయి? ఇవి పాటించినప్పుడే ఉంటాయి. సాత్వికాహారము, మితాహారము, దైవర్పితాహారం, పరిమితాహారము తీసుకునేటప్పుడు ఆహారం కూడా నియమంతో ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి అన్న విషయాన్ని చెప్పవలసి ఉంటుంది. ఇవాళ అనేక మంది పిల్లల వైద్యులు పిల్లలకి అన్నం పెట్టడం గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు తల్లిదండ్రులకి. శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే అన్నారు. వారికి ఏమైనా ఆక్రోశమా? శిష్య హితము కొరకు మాట్లాడతారు. అందుకే గురువుని అనుగమించడం అంత తేలిక విషయం కాదు. శిష్యుడి పరిణతి మీద ఆధారపడి ఉంటుంది. గురువుగారు తనని ఏ కారణం చేతనైనా నింద చేస్తే అది గురువుగారికి తప్ప ఎవరికి ఉందా అధికారం? మా గురువుకి నా మీద ఉన్న ప్రేమ, అందుకని ఆయన కాబట్టి మందలించారు, నన్నెవరు మందలిస్తారు? ఆయన ప్రేమ అటువంటిది అని అర్థం చేసుకొని పరిణితతో అనుగమించగలిగిన వాడు అనుగమించగలడు తప్ప అందరూ అనుగమించగలరా? ఏదైనా చిన్న విషయాన్ని సాధించేటప్పటికీ మొట్టమొదట్లో ఆయన కానండి గురువు, ఇప్పుడు మా గురువుగారు వేరండి అంటారు. ఎందుకని అంటే ఆ కీర్తి గురువుగారికి వెళ్ళిపోతుందేమో అని బెంగ పెట్టుకునేటటువంటి శిష్యులు ఉన్న లోకం ఉంటుంది. కానీ రామాయణంలో చిన్న ప్రాయంలో ఏకవస్త్రధనూధన్వీ శిఖీ కనకమాలయ అంటాడు అరణ్యకాండలో మహానుభావుడు మారీచుడు అన్నారని మీరు ఆశ్చర్యపోకండి. రాముడు ఎవరో చెప్పినవాడు రామాయణంలో మారీచుడే. అందుకే మహానుభావుడు మారీచుడు అంటుంటాను నేను. రామో విగ్రహవాం ధర్మ అన్న శ్లోకం చెప్పినవాడు ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకిం అన్నాడు. అందుకు పిల్లలకి రామాయణం చెప్తారు. గురువు దగ్గర నిలబడినప్పుడు హే బ్రహ్మన్, మేము రాజకుమారులమని తటపటాయించవద్దు, మీరు మాకు శాసకులు, మీరు మమ్మలను శాసించండి, మేము మీ కింకరులం, మీ మాట పాటించడం మాకు ఆత్మోద్ధరణం అన్నాడు రాముడు. అందుకు నరులకు ఆదర్శప్రాయుడయ్యాడు మహానుభావుడై. కాబట్టి గురుభక్తి, ఆ గురుభక్తులు విశేషించి అప్రమత్తులు అన్న మాటకు అర్థం ఏమిటంటే చాలా జాగ్రత్తగా ఉన్నవారు అని కాదు. అప్రమత్తులు అంటే మదము తనని ఆవహించకుండా నిరంతరము జాగరూకులై ఉంటారు. ఎందుకని అంటే అహంకారం ఏర్పడడానికి కారణమేముండదు. నా అంతవాణ్ణి నేను అని అనడానికి ఒక హేతువు ఉండక్కర్లేదు. నేను తెల్లగా ఉంటానని ఒకడికి అహంకారం ఉంటుంది, నేను పొడుగ్గా ఉంటానని ఒకడికి అహంకారం, నేను పొట్టిగా ఉంటానని ఒకడికి అహంకారం, నేను ఏదో పదవిలో ఉన్నానని ఒకడికి అహంకారం, నా దగ్గర డబ్బులు ఉన్నాయని ఒకడికి అహంకారం, నాకేమీ లేవండి అని ఒకడికి అహంకారం. అహంకారానికి కారణాలు ఏముంటాయి? రామకృష్ణ పరమహంస జరిగిందా జరగలేదా వదిలేయండి ఒక కథ చెప్తుండేవారు.
వెనకటికి మహారాజు గారు ఏనుగు మీద వస్తుంటే ఓ కన్నంలోంచి కప్ప పైకొచ్చి కాలు ఎత్తిందిట. ఏయ్ బుద్ధుందా లేదా, ఇక్కడ నేనున్నాను, పక్కకి పో భద్రగజమా అందిట. అంటే గురువుగారిని శిష్యుడు అడిగట, ఇదేంటండి కప్ప కదా అది, ఇది కాలెత్తి భద్రగజాన్ని పక్కకు పొమ్మంటోంది ఏమిటని అడిగారు. ఇవాళ మధ్యాహ్నం చిల్లు ఉన్న అంగీ వేసుకున్న వ్యక్తి ఒకడు ఇటుగా నడిచి వెళ్ళిపోయాడు. వాడి జేబులో ఉన్న పావలాకాసు చిన్నగా గుండ్రంగా ఉంటుంది కదూ, జారి దొల్లి కప్ప ఉన్న కన్నంలో పడింది. ఇప్పుడు కప్ప దగ్గర పావలాకాసు ఉంది, అందుకని భద్రగజం మీద కాలెత్తింది అన్నారు. అహంకారం రావడానికి ఏది కారణం అంటే దానికి కారణాలు ఏమి ఉండవు. ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితులలో వెళ్ళినా, ఇక్కడ ఎప్పుడు నేను ఇది కాబట్టి నాకు ఇక్కడ ఒక ప్రత్యేకత ఉండాలనేటటువంటి భావన నీడలా అనుసరించి ఉండడమే అహంకారం. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండలేకపోవడం. వైద్యశాలకి వెళ్ళాడు రోగిగా, అందరి నిప్పిలాగే ఈయన నిప్పి, కానీ ఈయన వచ్చేటప్పటికి అందరినీ వదిలి వైద్యులు ఎదురు రావాలంటాడు. ఏం చెప్పాలి? కాబట్టి అహంకారము అది లేకుండా చూసుకుంటుంటారే, నిరంతరము పరిశీలించుకుంటారు. మీకు చాలా వచ్చండి అన్నారనుకోండి, అప్పటికి నవ్వుతాడు. కానీ మరునాడు ఏమనుకుంటాడంటే, పొద్దున్న పూజ చేసుకునేటప్పుడు ఒక గ్రంథాలయానికి తీసుకెళ్ళి నిలబడితే నేను చదివిన పుస్తకాలు ఎన్ని, ఒకవేళ నేను చదివినవి ఓ 10 పుస్తకాలు ఉంటే అందులో నాకు జ్ఞాపకం ఉన్నవి ఇన్ని, నా జీవితం సరిపోతుందా తంజావూరు సరస్వతి గ్రంథాలయానికి వెళ్ళి ఆ పుస్తకాల పేర్లు తెలుసుకోవడానికి? నాకేం తెలిసిన నేను అహంకరించాలి? 4 పద్యాలు వచ్చానే నేను అహంకరిస్తే 12 పర్వాలు 12 మహానుభావుడు ఏకంగా భాగవతాన్నంతటినీ కూడా ఆంధ్రీకరించారే పోతన గారు, మరి ఆయన ఎంత అహంకరించాలి? ఇంత ఆంధ్రీకరించిన పోతన గారు పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వీరుండు కాక పలుకగనేలా అని పరతంత్రుడై నిలబడ్డారు. నేనెంత వాణ్ణి? ఆయన వ్రాసిన పద్యాల్లో 10 పద్యాలు చెప్పినందుకు నేను తలెగరైనా? నేను దేనికి అహంకరించాలి అని నిరంతరము తనని తాను పరిశీలనము చేసుకున్నవాడెవరో ఆయన అప్రమత్తుడు. ఎప్పుడూ పరిశీలనం చేసుకుంటూ ఉంటాడు. నాకు కానీ ఈ రోగం ఆవహించిందా, నన్ను పట్టుకుందా, నాకు తలగెరయడం అలవాటైందా, నేను ఎవరో, అవతలవారెవరో, నేను ఎలా ఉండాలో ఆలోచించుకుని బ్రతుకుతున్నానా, లేక నేను ఇది అన్న ఒక భావనని వెంట పెట్టుకు తిరుగుతున్నానా అన్నది ఆలోచించుకోవడం అలవాటైతే, తనని తాను పరిశీలించుకోవడం అలవాటైతే అటువంటి వాడు నూత్న మర్యాదను అంగీకరించినవాడు అంటారు. నూత్న మర్యాద అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ ఆయన గౌరవమునకు పాత్రుడై ఉంటాడు. కారణం, తనని తాను పరిశీలించుకుంటూ ఉంటాడు. అహంకారము పొటమరించడానికి అవకాశం ఇవ్వడు. ఒక్క విషయం మనం బాగా తెలుసుకోవలసి ఉంటుంది, ప్రత్యేకించి నా వంటి వాడు, మీ వంటి పెద్దల గురించి కాదు నేననేది. అహంకారము పోవడం కోసం సాధన చెయ్యాలేమో కానీ అహంకారం రావడం కోసం సాధన ఉండదు, అది పుట్టుకతో వచ్చేస్తుంది. అందుకే శంకరాచార్యుల వారు మహానుభావుడు మనందరి కోసమని షట్పది అని ప్రార్థన ఇచ్చారు. అందులో ఆయన మొదట చెప్పింది ఏది అంటే అవినయమపనయ విష్ణు అన్నారు. స్వామి, నా అహంకారాన్ని తీసి, ఈ దిక్కుమాలిన అహంకారం ఉందే, నిద్రపోయినప్పుడు తప్ప నిద్ర లేస్తూనే నేనిది అని మొదలవుతోంది. ఏమిటి అల్లరి? నాకొద్దు. నేనుగా బ్రతకగలిగిన అవకాశాన్ని నాకు కల్పించు. నాకన్నా అధికులు ఎందరో ఉన్నారని నేను తల వంచుకుని వినయంతో బ్రతికేటట్టుగా నన్ను అనుగ్రహించు తప్ప నేనిది అని తల ఎత్తి అహంకరించేటట్టుగా నేను బ్రతికేటట్టు చేయవద్దు అంటారు. అందుకే మనకి శాస్త్రాలలో గురు శిష్యులు అంటారు, కానీ అంతకన్నా ముందు ఒక పేరు ఉంటుంది, వినీతుడు వినేయుడు అంటారు. అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటారు. మాకు తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పక్కన పల్లిపాలెం అనే ఒక ఊరుంది. మహాద్భుతంగా వేదాన్ని స్వరంతో చెప్పే ఒక విద్వాంసుడు ఉన్నారు. ఇప్పుడు ఆయనకి 90 ఏళ్ళు. అగ్ని ఎలా వెలుగుతూ ఉంటుందో ఆయన ముఖం అలా వెలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ స్వరంతో వేదం చెప్పి మహానుభావుడు అటువంటి తేజస్సు సంతరించుకున్నారు. ఇప్పటికీ 90 ఏళ్ళు వచ్చాక
ఎన్నో సంస్థలు గౌరవించిన తరువాత కూడా, ఎన్నో బిరుదులు ఇచ్చిన తరువాత ఆయన ఇంటి గోడలన్నీ సత్కార పత్రాలతో నిండిపోయి ఉంటే మీరు వెళ్ళి అయా సూర్య నమస్కారాలు మీరు ఎలా నేర్చుకున్నారని అడిగితే ఆయన ముక్కంబట నీళ్లు కారిపోతాయి, కళ్ళంబట నీళ్లు కారిపోతాయి, కంఠం గాద్గదికమైపోతుంది, చేతులు గజగజగజగజ వణికిపోయి మా గురువుగారు సైకిల్ మీద ఎక్కించుకుని తొక్కి పచ్చి గంగ తాగకుండా ఏటి ఒడ్డున కూర్చోపెట్టి నేర్పారండి సూర్య నమస్కారాలు అని కళ్ళంబట అదే పనిగా నీళ్లు కార్చి వెక్కి వెక్కి ఏడుస్తారు. ఆ మహానుభావుడండే తీర్చిదిద్దారు అని. అది గురుభక్తియుతులు. ఆయన లేని నాడు నేను ఎక్కడున్నాను? నిరంతరము ఆయన వాళ్ళ గురువు దగ్గర ఎలా ఉండేవారు, తన గురువు కన్నా ఏం గొప్ప, ఆ గురువులో తాను ఎంత మాత్రం ఏ పాటి నిరంతర పరిశీలనం చేసుకుంటూ ఉంటారు. అది అప్రమత్తులు. నేను నిజానికి ఎక్కడుంటానో తెలుసా? లక్ష్మి అంటే డబ్బు అని అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకొకటి లేదు. అందుకే వేదం ద్రాపీయం దస్సస్పతే దరిద్రం నీలలోహిత అంటూనే కదా ప్రణీతి శర్మ గారు. లక్ష్మి అంటే తిన్నది జీర్ణం అవ్వడం, జీర్ణమైనది శక్తిగా మారడం, రాత్రి పడుకుంటే ప్రశాంతంగా నిద్ర పట్టడం, తాను వీధిలోకి వస్తే 10 మంది సంతోషించి నమస్కరించడం, తాను 10 మందికి నమస్కారం పెట్టడం, ఆయన ఇంట్లో ఉన్నాడు అని కుటుంబ సభ్యులు సంతోషించడం, ఆయన ఈ వీధివాడు అని వీధివాళ్ళు సంతోషించడం, ఆయన మా ఊరువాడు అని ఊరు వాళ్ళు సంతోషించడం, ఆయన మా జిల్లావాడు అని జిల్లా వాళ్ళు సంతోషించడం. అలా ఆ కీర్తికి హద్దు లేదు. అలా నీ వినయము వలన కీర్తి వ్యాపిస్తే యశస్విని అంటారు. లక్ష్మీదేవి కీర్తికి కారణమవుతుంది. ఆ కీర్తికి కారణమైన అమ్మవారి అనుగ్రహమునకు పాత్రతను నిరంతర పరిశీలనము చేత నిలబెట్టుకుని నీవు శాంతిని పొందగలిగిన వాడివైతే, నీవు శాంతినివ్వడం కాదు, అసలు నువ్వు శాంతిని పొంది ఉన్నావా అది ప్రధానం. నేను ప్రవచనాలు చేసి ఎంతమందికి శాంతినిచ్చాను పక్కన పెట్టండి, అసలు నేను శాంతంగా ఉన్నానా? నేను ప్రశాంతంగా ఉంటానా? హాయిగా సంతోషంగా నేను ఉండగలనా? అలా నేను ఉండగలిగితే ప్రవచనం చెయ్యాలి. అది నాకు రాలేదనుకోండి, ముందు ప్రవచనాలు ఆపి ముందు నేను ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. నేను ఉద్వేగపడకుండా ఉండడం నేను నేర్చుకోవాలి. నీకు శాంతి లేనప్పుడు నువ్వు ఇస్తున్న శాంతి యథార్థమునకు నీకు ఈ పట్ల లక్ష్మి కానేరదు. నీవు లక్ష్మీవంతుడవి ఎప్పుడు అంటే నువ్వు శాంతిని అనుభవిస్తున్నావా, అప్పుడు ఆమె యశస్విని. లేనినాడు నువ్వు దరిద్రుడివి, ఇతరులు శాంతివంతుడు. అందుకే ఉండి తినడానికి సమయం లేనివాడు దరిద్రుడే, ఆకలేసి అన్నం తినడానికి అన్నం లేనివాడు దరిద్రుడే, ఇద్దరూ దరిద్రులే. కాబట్టి లక్ష్మీ కటాక్షము ప్రీతినా వసించు నిక్కలు. నేను ఎవరి ఎందుంటానో తెలుసా? వాడు నిరంతర పరిశీలనము చేత ఆ శాంతిని పొందగలిగిన వాడై ఉన్నాడా, అటువంటి ఆచరణ పొంది ఉన్నాడా. శాంతి ఎక్కడి నుంచో రాదు, నీ ఆచరణ చేత నీకు శాంతి. ఒక్కొక్క మాట వేశాడంటే భీష్ముడు సామాన్యంగా వేస్తాడండి. నిరంతర పరిశీలనం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? పట్టు విడుపు. ఏది ఎక్కడ వరకు పట్టుకోవాలో రావాలి, ఏది ఎక్కడ విడిచిపెట్టాలో రావాలి. నేను వరప్రసాద్ గారు పంపించిన ఒక వాహనం ఎక్కొచ్చాను. ఓ వాహనమా, ఎక్కడో కూకట్పల్లి నుంచి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావే నీ ఇతి కాలంలో, పాప నువ్వు అలా ఉండిపోతే ఎలా, నువ్వు రా వేదిక మీదకి అంటానా? నేను చెప్పులు వేసుకుని వచ్చాను, ఆ చెప్పులు దూరంగా వదిలేసి వేదిక మీదకి వచ్చాను. వేదిక మీదకి చెప్పులు వేసుకు రాకుండా వదిలేయడం, వదలడం తెలియడం. ఇప్పుడు ఏదో సాంప్రదాయకమైన బట్టలు వేసుకున్నాను, ఇంటికి వెళ్ళి చెమట పడితే ఈ బట్టలు విప్పేస్తాను. వేసుకోవలసినప్పుడు వేసుకోవాలి, వదిలేయవలసినప్పుడు వదిలేయాలి. ఒకప్పుడు నేను పెళ్లి కొడుకుని, అప్పుడు నేను పెళ్లి కొడుకుగా చెప్పులు వేసుకున్నాను. ఆ తర్వాత నా కొడుకు పెళ్లి కొడుకు, అప్పుడు నేను స్నాతకం చేసిన తండ్రి చెప్పులు వేసుకున్నాను. ఆ తర్వాత నా మనవడికి నా కొడుకు స్నాతకం చేస్తాడు, అప్పుడు నేను తాత చెప్పులు వేసుకుని కుర్చీలో కూర్చుంటాను. అప్పుడు నేను తండ్రి చెయ్యి పడవలసిన ఉద్వేగం నేను పడిపోక్కర్లేదు, పెళ్లి కొడుకు పడిపోవలసిన ఉద్వేగం నేను పడిపోక్కర్లేదు. తాతగా నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు చాలు. ఎవరో నీకు శాంతినిస్తారనుకోవడం భ్రమ. నీ శాంతికి నువ్వు కారకుడవు కావాలి. నీకు ఆకలిస్తే నువ్వు అన్నం తినాలి, నీకు దాహం ఇస్తే నువ్వు నీళ్లు తాగాలి. నీ శాంతికి నువ్వు కారకుడవు కావాలి. అందుకే
గురుభక్తులు, అప్రమత్తులు, దక్షులు. దక్షులు అంటే కార్యమును నిర్వహించుట యందు సమర్థత కలిగినటువంటి వారు. ఒక కార్యాన్ని అప్పజెప్పారనుకోండి, అలసత్వము అని ఒక మాట ఉంటుంది. ఇంకొకళ్ళకి ఎవరికో అప్పజెప్పడం. తను ఎంత సమర్థవంతంగా చెయ్యగలడో అంత గొప్పగాను దాని గురించి ఆలోచించకపోవడం. చిన్న విషయమే కదా, దీని గురించి పెద్ద నేను ఆలోచించాలా అని అనకుండా, ఎంత చిన్న విషయాన్నైనా సరే బాగా పరిశీలించి ఎంత అందంగా చెయ్యవచ్చో అంత అందంగా ఆ కార్యాన్ని చెయ్యడం. మీరు ఒక్కటి ఆలోచించండి, భగవంతుని కన్నా గొప్ప దక్షత కలిగిన వాడు లోకంలో ఉండడు. ఆయన కన్నా గొప్ప కోటి దీపోత్సవం చేయగలిగిన వాడు లోకంలో ఉండడు. అదెందుకు మీరు ఈ మాట అన్నారంటారేమో. ఇన్ని కోట్ల మంది మనుష్యుల్ని తయారు చేస్తున్నాడు కదా, అందరికీ ఇంత ముఖం పెట్టాలి. ఇంత ముఖం ఓడికి ఉండదుగా, అందరికీ ఇంత ముఖం, అందులోనే ముక్కు, అందులోనే 2 కళ్ళు, అందులోనే నోరు, నోట్లో పళ్ళు, నోట్లో నాలిక, గడ్డం, బుగ్గలు, నుదురు, జుత్తు అన్నీ అందరికీ పెట్టాలి కదా. కొన్ని కోట్ల మందిని తయారు చేసినప్పుడు ఒక వ్యక్తిని పోలినటువంటి వ్యక్తిని ఇంకొకడిని ఆయన తయారు చెయ్యకుండా తయారు చేస్తున్నాడు. ఎంత దక్షుడు, ఎంత విలక్షణత ఉంది సృష్టిలో. ముందు ప్రాణిని తయారు చేయడం కాదు, ప్రాణి భూమి మీదకు వచ్చాక తినడానికి ముందు ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాడు. తల్లి గుండెలలో పాలు సిద్ధం చేసి బిడ్డ ప్రసవం అయ్యేటట్టు చూస్తున్నాడు. ఏమి దక్షత! అది నీకు తెలిసినప్పుడు నువ్వు ఒక పాదు పెట్టేటప్పుడు పందిరి వేయకుండా పాదు పెట్టడం తప్పు కాదా? పందిరి లేని పాదు ఏమైపోతుంది? రేపేద్దాం లేని ఇవాళ పందిరిట్టావు, కొడుకు దగ్గర నుంచి ఏదో వర్తమానం వచ్చింది, నాన్నగారు మీరు ఒకసారి అకస్మాత్తుగా రావాలని వెళ్ళిపోయావు. 10 రోజులు అయింది, తీగ పాకింది, మేక తినేసింది. ఎవరు దోషం? పందిరేసి ఆ తర్వాత నువ్వు పాదు పెట్టు. రమణీయ మందిర రామదేశములకును ప్రీతితో భర్మడోలికలను అని రుక్మిణీదేవి గురించి వర్ణిస్తారు. ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యడం గురించి, అది ఎంత చిన్న పనైనా కూడా చిన్నతనం నుంచి జాగ్రత్తగా ఆలోచించడం అలవాటైనదా? అది అలవాటైతే జీవితము క్రమశిక్షణను పొంది ఉన్నది, దక్షత కలిగిన వాడు అంటారు. ఏది చేయనివ్వండి దక్షతతో చేస్తాడండి ఆయన అంటారు. అంటే ఆ పని ఎలా చెయ్యాలన్న దాని మీద బాగా ముందు మానసికంగా ఆలోచిస్తాడు. ఊరెళ్ళాలి, ఇన్ని ప్రవచనాలు చేయాలి, ఏ వస్తువులు అవసరం అవుతాయి, ముందు బాగా ఆలోచించి ఓ కాగితం మీద వ్రాసుకుని దాని ప్రకారం సర్దుకుంటాడు. ఇది మరిచిపోయానన్న మాట అనడం. ఎందుకంటే ముందు మానసికంగా పెడతాడు. సుందరకాండ మొదలెట్టే ముందు కిష్కింధకాండ మొదలుపెట్టారు మహానుభావుడు. సవేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి అంటారు వాల్మీకి. అసలు ముందు భౌతికంగా వెళ్ళలా హనుమ, మానసికంగా వెళ్ళారు. నువ్వు ఏ పని చేస్తున్నా ముందు మానసికంగా చెయ్యి. మానసికంగా చేసినప్పుడు నీకు ఏ ఏ అవసరాలు ఉంటాయో తడతాయి, అవి నువ్వు భౌతికంగా సర్దుకుని వెళ్ళు. అప్పుడు నువ్వు ఆ కార్యాన్ని జయప్రదంగా చేయగలవు. ఎప్పటికప్పుడు ఏ సంసిద్ధత లేకుండా చేసిన పని ఎప్పుడూ విజయవంతం కాదు. అందులో వైక్లభ్యం ఉంటుంది, తడబాటు ఉంటుంది, నువ్వు ఆదర్శవంతంగా పని చెయ్యలేవు. అందుకే ఏ పని ఎప్పుడు ఎలా చెయ్యాలన్నది దక్షతతో చెయ్యడం అలవాటు. మహాత్మా గాంధీ గారు జాతిపిత మహానుభావుడు కటిక చీకట్లో సాధన చేసేవారట. ఆయన చీకటిగా ఉన్న వేళలో దీపం వెలిగించకుండా తన గదిలోకి వెళ్ళి గుండు సూది ఎక్కడుందో తీసుకునేవారట. అంటే ఆయన దీపం ఉన్నప్పుడో పగటి వేళ వస్తువులు పెట్టుకున్నప్పుడు అంత అందంగా పెట్టుకునేవారు తప్ప ఒక వస్తువు గురించి వెతుక్కోవడం అన్న మాట ఉండదు, సమయహరణం ఉండదు. ఎక్కడ ఏది ఎంత పద్ధతిగా ఉండాలో అంత పద్ధతిగా ఉంచుకుంటాడు. అది జీవితం. నువ్వు ఏమై ఉన్నావన్నది కాదు, నువ్వు ఎలా బ్రతుకుతూ ఉంటావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఉంటావు. ఒక విద్యార్థికి ఉండవలసిన దక్షత విద్యార్థికి ఉండాలి, ఉపాధ్యాయుడికి ఉండవలసిన దక్షత ఉపాధ్యాయుడికి ఉండాలి, ఒక పౌరుడికి ఉండవలసిన దక్షత పౌరుడికి ఉండాలి, ప్రభుత్వానికి ఉండవలసిన దక్షత ప్రభుత్వానికి ఉండాలి, ఎవరికి ఉండవలసిన దక్షత వారికి ఉండాలి. ఒకరికి ఉండవలసిన దక్షతలో తడబడితే అది వైక్లభ్యానికి కారణమవుతుంది. అందుకే దాన్ని పొందడం కోసం సాధన ఎవరు చేస్తారో
అక్కడ నేను ప్రీతినా వసించు నిక్కలు, నేను అక్కడ ఉంటాను. ఒక్క మాట చెప్తాను మీకు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి అని శాస్త్రం. ఒక్క మాటైనా నిజము అని నమ్మి త్రికరణ శుద్ధిగా విశ్వాసంతో చెప్పుకున్నది ఏదో అది తక్కువ చెప్పారా ఎక్కువ చెప్పారా అని లేకుండా పూర్ణత్వాన్ని అనుగ్రహిస్తుంది. ఈ పద్యమంతా నేను చెప్పానా చెప్పలేదా అని కాకుండా గంటం పావులో పద్యమంతా చెప్పేద్దామని ప్రయత్నం చేసి పరిగెత్తి ముందుకు పడిపోవడం కన్నా పద్యంలో ఒక్క 4 విషయాల మీదైనా కొంతవరకైనా నేను ఆవిష్కరించడంలో కృతకృత్యుడనయ్యానా అన్న దక్షత విషయంలో నా వరకు నాకు అది సంతృప్తినివ్వగలిగితే అది ఆనాడు నేను పద్యం మీద పూర్తిగా ప్రవచనం చేయడంతో సమానం. నాకిచ్చిన వేళ పూర్తయింది. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత, దేశాన్ని కాలాన్ని విడిచిపెట్టినవాడు జీవితంలో వృద్ధిలోకి రాడు అని రామాయణ వాక్కు. దేశకాలములను దృష్టిలో పెట్టుకోవాలి. నా ప్రవచనం ఒకటే కాదు, ఎందరో ఆదర్శవంతులైనటువంటి మాతృమూర్తులను సత్కరించవలసి ఉంది. ఇంతకన్నా పద్యం అంతా చెప్పాలి అంటే చాలా సమయం తీసుకుంటుంది. అది ఇప్పుడు నేను చెప్పి వెనక కార్యక్రమానికి భంగకరం కాకూడదు కాబట్టి ఇక్కడితో నా ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.